ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పాత కాచవరం గ్రామంలో ఎంతో ఆర్భాటంగా నిర్మించిన వైకుంఠధామంలో చివరి మజిలీకి తిప్పలు తప్పడం లేదు. కనీసం నీటి వసతి కూడా కరువైంది. గతంలో ఏర్పాటు చేసిన బోరు ఇప్పుడు పనిచేయడం లేదు. వైకుంఠధామం చుట్టూ ప్రహరీ లేక చేతి పంపు లేక అవస్థలు పడుతున్నామని, ఇవేమీ అధికారులకు పట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఆక్రమణలకు గురవుతోందని, ప్రహరీ లేక ఆకతాయిలకు పేకాట ఆడేందుకు నిలయంగా మారిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికలు అంత్యక్రియలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు జనార్దన్ అండి. మాది పాతకాసారం గ్రామం. ఇక్కడ మేము శ్మశాన వాటికలో పాతకాసారం గ్రామం శ్మశాన వాటికలో ఇక్కడ బోరు వసతి లేదు, ఒక మోటార్ వసతి లేదు. ఇక్కడ ఏమైతుందంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎవరైనా చనిపోయినా కానీ తీసుకురావడానికి నీళ్లు ఉండట్లేదు. మెయిన్ వీధి లైట్లు కూడా లేవు. ఇక్కడ నైట్ ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బోరు ఏమైతుంది, బోరు పంపు పెట్టారు, అది బీకారు. అది అడిగితే ఏమంటున్నారు, మా దగ్గరే ఉంది అంటున్నారు. కానీ వాళ్ళు ఎవరూ ఫిట్ చేయట్లేదు. ఒక 3 సంవత్సరాల నుంచి అయితే మేమైతే తీరా ఇబ్బందులు పడుతున్నాం. శ్మశాన వాటికి వచ్చినప్పుడల్లా అడిగితే మాకు సంబంధం లేదు, సర్పంచ్ని అడగండి అంటుండు. సర్పంచ్ ఫోన్ చేస్తే మా దగ్గరే ఉంది అంటాను. కానీ 3 సంవత్సరాల నుంచి అయితే ఫిట్టింగ్ అయితే చేయట్లేదు. దానికి ఉన్న మోటార్ కూడా పీకపోయారు. ఇప్పుడు లోపలైతే గుర్తు తెలని వ్యక్తులు వచ్చి పేకాట ఆడుతున్నారు, మందు తాగుతున్నారు, బాగా చికా చేస్తున్నారు. అదే ఎవరైనా ఆత్మహత్యగా ఊళ్ళో చనిపోతే మేము వచ్చి వాటిని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఊళ్ళో ప్రజలు వచ్చి నీళ్ళకైతే పడుతుందండి. ఎవరైనా చనిపోతే వాళ్ళతో పాటు మేము ట్యాంకర్లు తీసుకొచ్చుకొని పట్టుకోవాల్సి వస్తుంది. ఊళ్ళో ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు ట్యాంకర్ తెచ్చుకుంటున్నారు. అదే ట్రాక్టర్ లేని వాళ్ళ పరిస్థితి ఏందండి? వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా శ్మశానంలో ట్రాక్టర్ ఉన్న వాళ్ళు రమ్మంటే మేము ఎట్లా వస్తామని చెప్పి అంటారు. అదే ఒక కొట్టుడు బోరు కానీ ఒక మోటార్ కానీ ఉంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళు పడతారుగా. అందుకైనా వీళ్ళు దీన్ని చూసి మాకు బోరు కానీ మోటార్ కానీ అధికారులను ఇప్పించగలరని మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నాం.